ఎంత చూడొద్దని స్కిప్ చేద్దాం అనుకున్నా కూడా మళ్ళీ ఎక్కడనో అక్కడ చూడాలనిపించేసి చూస్తూ ఉంటాం బిగ్ బాస్. ఎందుకంటే పక్కింటి పంచాయతీలు అంటే మనకు బాగా ఇష్టం కదా, అంత బాగానే ఉంటుంది. కానీ ఇది వద్దు చూడొద్దు అనుకున్న ప్రతిసారి చూస్తాము. చూసినప్పుడు వీడు ఎడిగొరలు చేస్తాడు మనల్ని. ఎందుకంటే ఒక సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ని పంపించేసిండు. ఓటింగ్స్ తక్కువ ఉన్నాయి, నువ్వు ఎలిమినేట్ అవుతున్నావు అని పంపించేసి సీక్రెట్ రూమ్లో ఉంచిండు. మళ్ళీ మనల్ని ఎడ్డోళ్ళని చేసి లోపలికి తీసుకొచ్చిండు, విన్నర్ చేసేసిండు. ఆయన ఆ సీజన్లో ఏం చేయలే, పాన్లు తిన్నాడు, ఓ టాస్క్లు ఆడలే, ఓ గట్టి ఫైట్ ఇయ్యలే, ఆడ కూర్చొని నారింజ సమోసా ఆరెంజలు అవి ఇవి తిన్నాడు తప్ప ఇంకేం చేయలే, కప్పు కొట్టిండు. ఇప్పుడు సంజనాని కూడా లోపల తీసుకొస్తేందుకు ఎంతో ప్రయత్నం చేసి లోపల తీసుకొచ్చిండు. బయటికే పంపిద్దాం అనుకున్నదే వాళ్ళు కంటెస్టెంట్లు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆమె కూడా కో కంటెస్టెంట్. మళ్ళీ ఆమె లోపలికి వస్తేందుకు వీళ్ళందరూ సాక్రిఫైస్ చేయడం ఏంది అసలు అర్థమైతే లేదు. వాళ్ళని ఎడ్డోళ్ళని చేసిండు, మనల్ని ఎడ్డోళ్ళని చేస్తుండు. అయినా సరే మనం చూస్తాం. బేసిక్గా సంజన ఇంట్లో ఉంటేనే మనకు కూడా చూడాలనిపిస్తుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చెయ్యి ఇంకెన్నిసార్లు చేస్తావో ఎడ్డి గొర్రెల్ని, ఇంకా మేము చూస్తూనే ఉంటాం. అట్లే మాకు కూడా అలవాటైపోయింది.